జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రోజు రోజుకి నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెరిగిపోతోంది. మనిద్దరి మధ్య దూరం పెరిగిపోతుందేమో అని భయం వేస్తోంది. నువ్వు నాకు దక్కుతావు అనే నమ్మకం కలగాలంటే, నువ్వు నేను జీవితాన్ని పంచుకోగలం అనే భరోసా నాకు కలగాలంటే, ఈ రోజే మన పెళ్లి జరిగిపోవాలి. అన్నయ్య, ఏంట్రా? నువ్వు చేస్తుంది నాకేం నచ్చట్లేదు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? ఆల్మోస్ట్ మనీషాకి ఎంగేజ్మెంట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. తనకు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. నీ లైఫ్ ఆల్రెడీ లక్ష్మీ వదినతో మొదలైపోయింది. ఈ టైంలో ఇంకా మనీషాని కలవడం, తనతో మాట్లాడడం అసలు ఎందుకో నాకు నచ్చట్లేదు. మనీషా నేను ప్రేమించానురా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ లక్ష్మీ వదినతో నీ లైఫ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నువ్వు మనీషా మీద ఆశలు పెట్టుకొని వదినకు అన్యాయం చేస్తావా? కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్ వివేక్? అన్యాయం, అపరాధం ఇలాంటి పెద్ద పెద్ద మాటలు వాడకు. బాగుందన్నయ్య, చాలా బాగుంది. మనీషా తన లైఫ్ తను చూసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు మనీషా గురించి ఆలోచిస్తున్నావు. నిన్ను నమ్ముకున్న లక్ష్మీ వదిన జీవితానికి ఎలాంటి సమాధానం చెప్తావు? అవన్నీ నాకు తెలీదురా, బట్ మనీషా నాకు కావాలి. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. నాకు మనీషా కావాలంతే. మనీషా గురించి చాలా ఆలోచిస్తున్నారుగా. అదేం లేదు వదినా, మనీషా గురించి ఏం మాట్లాడలేదే. మిత్ర గారు మనీషా కావాలి అని ఏదో అంటున్నారు కదా. ఓ అదా, ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్కి మనీషా కూడా ఉంటే బాగుంటుందని అన్నయ్య ఫీలింగ్. కానీ మనీషా నీరజ్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతే ఇక మనీషా ఇక్కడ ఉండదు కదా. దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఓ అంతేనా? ఇద్దరు చాలా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఏమో అనుకున్నాను. సరే వదినా, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. తీసుకోండి. మిత్ర గారు, మీకు ఇప్పుడు సంతోషంగా ఉందా? దేనికి? రేపు మీ బెస్ట్ ఫ్రెండ్కి నిశ్చితార్థం అవుతుంది కదా, అందుకు.
మనీషా, ఏంటి లక్ష్మి? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకు? నీరజ్ చాలా మంచి అబ్బాయి, మనుషుల్ని బాగా అర్థం చేసుకునే అబ్బాయి. హైట్ 6 అడుగులు ఉంటాడు కానీ మనసు మాత్రం చిన్నపిల్లల మనసు. అలా ఉండేవాళ్ళు భర్తగా దొరికితే ఆ అమ్మాయి అదృష్టవంతురాలట. మా తాతయ్య చెప్పేవారు, చిన్నపిల్లల మనసుండేవాళ్ళు పెళ్లి చేసుకునే అమ్మాయిని కూడా చిట్టి పాపలా చూసుకుంటారట. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మని ఎంత పదిలంగా చూసుకుంటారో వీళ్ళు కూడా పెళ్లి చేసుకునే అమ్మాయిని అంతే పదిలంగా చూసుకుంటారట. నీ కాపురాన్ని కూల్చేసే మనీషాకి నువ్వే దగ్గరుండి బాగా అలంకరిస్తున్నావు లక్ష్మి. నువ్వు అనుకున్నట్టే అందరూ ఒకేలా ఉండరు లక్ష్మి. కొత్తగా పరిచయం అయ్యి కొత్తగా జీవితంలోకి వచ్చే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో మనకెలా తెలుస్తుంది? ఒకవేళ ముందే పరిచయం ఉంటే, వాళ్ళని ముందుగానే ప్రేమిస్తే, కొంతకాలం వాళ్ళని గమనిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ మనస్తత్వం ఏంటని. అప్పుడే నిర్ణయం తీసుకోగలం వాళ్లతో బతకగలమో లేదో అని. ఈ కొద్ది పరిచయంలోనే నీరజ్ గురించి నాకు ఎంతో అర్థమైంది. నీకు చిన్ననాటి స్నేహితుడు నీరజ్ గురించి నీకు తెలీదా? సరే, నీకు తెలిసినా తెలియకపోయినా నీరజ్ అయితే మంచి పిల్లాడు. నువ్వు తనతో సంతోషంగా బ్రతుకుతావు. ఇవి నీరజ్ వాళ్ళ అమ్మగారి నగలట. ఆవిడ ఆశీర్వాదం కూడా నీకప్పుడే దొరికేసింది. చూడ్డానికి చాలా చక్కగా ఉన్నావు. ఉండు, నీకు దిష్టి చుక్క కూడా పెడతాను. కాటుక డబ్బా ఇందాక ఇక్కడే చూసానే. సరే, పక్క రూమ్లో ఉందేమో, నేను చూసొస్తాను. అన్నట్టు మర్చిపోయాను, దిష్టి గుర్తొచ్చింది. ఎంగేజ్మెంట్కి ముందు మనీషాకి గుమ్మడికాయ దిష్టి కూడా తీస్తే మంచిది. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ. మనీషా, అంతా చూస్తున్న దాన్ని నాకే ఇంత టెన్షన్గా ఉంది. నిశ్చితార్థం చేసుకోబోతున్న దాన్ని నువ్వేంటి నిశ్చింతగా ఉన్నావు? ఎందుకంటే ఈ నిశ్చితార్థం జరగదు కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.